సో 50 రూపీస్ నోట్ మీద ఉన్న హంపి అండ్ మనం ఉన్నాం యాజ్ ఇట్ ఈస్ అపోజిట్ డైరెక్షన్లోనే. సో ఇందులో 5 యానిమల్స్ కనిపిస్తాయి. ఈ ఫ్రాగ్. సో ఈ గుడి లోపలికి వెళ్తున్నాం, బట్ గుడి లోపల ఉన్న విగ్రహం లేదు, విఠల్ రుక్మిణి. ఎందుకంటే ఈడ ఉన్న విగ్రహాలు పండర్పూర్లో పెట్టారు. అండ్ టర్న్ అరౌండ్ లైక్ దిస్. ₹20 టికెట్ ఇచ్చి ఈ బ్యాటరీ కార్లో ఎక్కాను. ఎందుకంటే ఇంతసేపు నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తారు, వాళ్ళకి రిప్లై ఇచ్చాను జస్ట్. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్ చాలా ఉంది. నెట్వర్క్ ప్రాబ్లమ్ చాలా ఉంది కొరకు ఇంతకుముందు నెట్వర్క్ వచ్చింది అండ్ ఇమీడియట్గా నేను ఇన్స్టాగ్రామ్కి రిప్లై ఇచ్చాను. ఎందుకంటే చాలామంది అప్సెట్ అవుతారు ఇన్ కేసు రిప్లై అయిపోతారు. సో అందుకే రిప్లై ఇచ్చాను. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం విఠల్ టెంపుల్కి. సో విఠల్ టెంపుల్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. హాయ్, హలో, నమస్తే, నమస్కారం, సలాం దిస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. అండ్ మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ కర్ణాటకలో ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హంపి సిటీ. అండ్ ఆ తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేసే నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ అండ్ సంథింగ్ అరౌండ్ ఇంకొక ప్లేస్ ఉంది పత్తడ్కల్. అండ్ ఆ కవర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మూవ్ కావాలి. బెస్ట్ టైం మనం కార్ తీసుకున్నాం. ఎందుకంటే సో ఆలోచన చేసి వెయిట్ చేసి మనం బెస్ట్ పని చేసాం. సో ఇక్కడ ఇంకా కనిపిస్తుంది మొత్తం ఇది మార్కెట్ అనమాట. సో మార్కెట్ ఉన్న వ్యూ ఇది మొత్తం. సో ఇది మార్కెట్ ఉన్న ఆ కాలంలో మార్కెట్. మనం వెళ్తున్నాం లోపలికి విఠల్ టెంపుల్. సో విఠల్ టెంపుల్ లోపలికి వెళ్తాం. బట్ విఠల్ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకొక విషయం చెప్పేది, విఠల్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు నార్మల్ అప్పుడు శివుడికి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు లింగం కనిపిస్తుంది. పర్టికులర్ ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ దేవుని గుడి ఉంటుంది, ఆ విగ్రహం ఉంటుంది. బట్ ఈ టెంపుల్ లోపల విగ్రహం లేదు. ఆ విగ్రహం ఉంది పండర్పూర్లో, మహారాష్ట్రలో. సో దాని గురించి డీటెయిల్స్ నేను ఈ వ్లాగ్లో మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, ₹50 నోట్ మీద ఉన్న హంపి అండ్ మనం ఉన్నాం యాజ్ ఇట్ ఈస్ అపోజిట్ డైరెక్షన్లోనే. సో ఈ ఫోటో తీసుకున్నది కూడా ఈ ప్లేస్ కా నుంచే. సో చూస్తున్నారా, లైక్ దిస్. అంటారు అక్కడ మధ్యలో మృతుంగ, ఇక్కడ టాట్ మహారాష్ట్రన్ కల్చర్లో అండ్ అటు సైడు మనకు తబలా కనిపిస్తుంది. అక్కడ లోపల డమ్రు, మృదుంగ అండ్ ఇది వచ్చేసి మన పరశురామ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి సిమెంట్, ఎందుకంటే ఇది కూలిపోయిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని బాగా రీడెకరేట్ చేసి కట్టారు.
సో ఇందులో 5 యానిమల్స్ కనిపిస్తాయి. ఈ ఫ్రాగ్, సో ఇక్కడ చేతి పెట్టిన తర్వాత ఇక్కడ ఫ్రాగ్ కనిపిస్తుంది, ఇక్కడ కోతి, అండ్ ఆ తర్వాత పాము, అండ్ ఇటు సైడ్ నుంచి చూస్తే మళ్ళీ ఇక్కడ కోతి. సో చూడండి, సైడ్ నుంచి చూస్తే కోతి కనిపిస్తుంది. ఇది వచ్చేసి నాట్య మండపం, అండ్ ఇది మళ్ళీ లోపల కూడా ఒక నాట్య మండపం కనిపిస్తుంది. లోపలికి వచ్చాం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం తీసుకుందాం. దర్శనం తీసుకోవడానికి లోపల ఎలాంటి విగ్రహం లేదు, బట్ ఎనీహో మనం లోపలికి వెళ్దాం. లోపల ఉన్న స్ట్రక్చర్ ఎలా ఉందో చూస్తాం. అండ్ ఇలా ఈ టెంపుల్ ఉన్న విఠల్ రుక్మిణి విగ్రహాలు పండర్పూర్లో ఉన్నారు. సో పండర్పూర్ వెళ్ళి మనం ఆ పాయింట్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో అప్పుడు ఈ హంపీది ఉన్న రియాలిటీ మనం ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపిస్తుంది. సో మనం వెళ్తాం ఇప్పుడు. ఫస్ట్ హంపీ క్లియర్ చేసి కర్ణాటక కంప్లీట్ చేసి మహారాష్ట్ర సిరీతో నేను పండర్పూర్ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. సో గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ఎంట్రన్స్లో ఒక విగ్రహం ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఆపోజిట్లో కూడా సేమ్ డైరెక్షన్లో ఉండాలి, బట్ ఇక్కడ ఒక విగ్రహం లేదు. అండ్ ఇది వచ్చేసి గర్భగుడి. సో ఈ గుడి లోపలికి వెళ్తున్నాం, బట్ గుడి లోపల ఉన్న విగ్రహం లేదు, విఠల్ రుక్మిణి. ఎందుకంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు పండర్పూర్లో పెట్టారు. సో పండర్పూర్లో తీసుకెళ్లారు. లోపల మనం గర్భగుడి లోపలికి వచ్చినాం. అండ్ చూస్తున్నాం కదా విఠల్ రుక్మిణి. సో లేవు ఇక్కడ. సో విఠల్ అండ్ రుక్మిణి. సో గర్భగుడి లోపల ఉందాం మనం ఇప్పుడు. అండ్ బయట వచ్చేసి ఇలా ఉంది. సో సో మనం ఇప్పుడు గుడి పక్కన నుంచి మనం ప్రదక్షిణ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి గర్భగుడి. సో గర్భగుడి నుంచి పక్కన నుంచి ఒక గుహలాగా చేశారు. ఆ గుహ లోపల నుంచి మళ్ళీ మనం అవుట్కట్స్ బయటికి వెళ్తాం. సో ఇదన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ కాకండి. సో శిఖరం మీకు చూపిస్తాను. సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ పైకి వెళ్ళండి. ఇక్కడ స్టెప్ లాస్ట్ స్టెప్ ఇది. అండ్ టర్న్ అరౌండ్ లైక్ దిస్. సో శిఖరం యాజ్ ఇట్ ఇస్ మనకు కనిపిస్తుంది. సో కెమెరా మీరు ఎలా కావాలి అలా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈస్ వీడియోలో కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. అన్నమాట.
ఇది వచ్చేసి బాజారం. సో బాజార్ పేట మొత్తం ఇది ఈ లోపల. సో చూస్తున్నా ఈ నుంచి ఈడు వరకు స్టార్ట్, అండ్ ఇక్కడ నుంచి ఈ సైడ్ స్టార్ట్. సో ఎంట్రన్స్ కాడ కూడా బాజారునే, అండ్ ఇది కూడా